నంబర్ బోల్ తెరా ఫోన్ నంబర్ బోల్ 767 ఎందుకు చెప్పు చెప్పు ఎందుకు చెప్పరా ఏం రాపించినా వెనకాల కొటేషన్ అన్న ఏం రాపించినావు ఇక్కడ రా ఇదిగో పోయినా డ్రైవర్ మిలా ఆయనే क्या नाम है तेरा नाम क्या है ఏం పేరు నా పేరు ఎందుకన్నా నీకు ఏం రాపించినావు ఏమైంది ఏం రాపించినావు ఏమైంది ఇక్కడ రా భయ్య చెప్పు ఏమైంది ఏం రాపించినావు ఇక్కడ రా చదువు ఇక్కడ చదువు ఏమైంది ఇదేంది ఇది ఏమైంది ఏమిది ఏమైంది నీకేమైంది అరే ఇది ఏం రా భయ్ చెప్పు ఏమైంది ఏమైందన్నా అరే తూ డర్రా డర్రా కైపోరే భయ్ ఇదిరా మాట్లాడుతున్నా ఇక్కడ రారా భయ్ చెప్పు ఇక్కడ రాను ఏమైంది ఇక్కడ రాను ఏమైంది ఇక్కడ రా ఏం రాపించు చదువు నువ్వు చదువు అన్నా నా చదివినా నేను చెప్పు నువ్వు చదువు నువ్వు చెప్పు बोल भाई मेरे को समझा मेरे को నాకు అర్థమైంది నాకు కాలే నాకు కాలే నాకు కాలే రా నా బండి నేను రాయి నాకు కాలే రా భయ్ అర్థం చెప్పి నాకు కూడా రాలే నాకు కూడా రాదు ఎందుకు రాపిస్తున్నావు మళ్ళా రాకపోతే ఎందుకు నా బండి మీద నా కొటేషన్ నేను రాయించుకున్నా ఎట్లా రాపిస్తావు అది ఏమైందన్న ఇప్పుడు గొడవలు పెడతావు హిందూ ముస్లిం లా నీకు ఇప్పుడు ఏమైందన్నా ఇప్పుడు ఏమైంది मारा ఏమైంది నీకు या कंप्लेंट पुलिस कंप्लेंट करते तेरे ऊपर भरत नाम है तेरा क्या नंबर है तेरा 76 मोबाइल नंबर बोल मैं बंडी नंबर लिया कर दो बोल ना रे मोबाइल नंबर बोल लिया कर दो भैया तेरा मोबाइल नंबर बोल बंडी नंबर लिया कर दो डर रहा कहीं को रे डर रहा कहीं को करने का डर रहा फिर करने का काम कर रहा भाई बंडी नंबर लिया भाई कर दो कर दो ना कर देता हूँ कर दो देखो बुला के अटकाता हूँ ठहर प्रोवोकेटिव गलत बात है ना ये బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ నిన్న రాత్రి ఇన్సిడెంట్ అయినాక భరత్ మా దగ్గరికి వినోద్ సందీప్ అనే వాళ్ళకి ఇక్కడ కార్యకర్తలకు కాల్ చేయగానే తనని తీసుకొచ్చి భయభ్రాంతుడు అయిపోయాడు. నైట్ అంతగా ఆయన టెన్షన్ నన్ను పోలీసులు ఏం చేస్తారో అనేది. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏముండాలి, సాటి పౌరులకు సపోర్టింగ్ ఉండాలి. నీకు ఏమైనా ఉంటే న్యాయంగా చేస్తావు. ఒకరికి సపోర్ట్ చేసి ఒకరికి ఇప్పుడు మీరు ఆ రికార్డింగ్ ఏంటి ఎస్ఐ గారిది నువ్వు ఆయన రాసిందంటే తప్పేముంది ఇప్పుడు ప్రతి ఇవాళ ఆటోల మీద వరల్డ్ ఈజ్ ఇస్లాం, వరల్డ్ ఈజ్ క్రిస్టియన్ రాసి ఉంది. మరి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటాడా ఎస్ఐ? తీసుకుంటాడా? ఇప్పుడు అమాయకుడు దొరికిండని ఇంకా హైదరాబాద్ లో కొత్త చట్టం ఉంది ఏమన్నా ఆ రికార్డింగ్ లో హైదరాబాద్ లా వేయడా అంట. అది మన న్యాయం అంటే నువ్వు మాట్లాడేటప్పుడు కూడా నువ్వు ఎస్ఐ నువ్వు రెస్పాన్సిబుల్ గా మాట్లాడతారా, లేకపోతే సాటి మనిషిని బెదిరిస్తారా? నీ బండి సీజ్ చేస్తా అంటే దానికి బండి సీజ్ చేస్తారా? ఇది ఇంకోటి నేను అందరికీ ఏమని చెప్తున్నా, హిందూ సమాజానికి మనము ఇట్లా భయపడొద్దు. మనం అందరం గట్టిగా ఉండాలి, ఒకటై ఉండాలి. ఏవైనా ఇట్లా భరత్కి ఇప్పుడు ఎట్లా అయిందో మనం అందరం సపోర్టివ్ గా ఉండాలి. తీసుకోవాల్సిందే. స్పెషల్ ఏముండదు. ఎస్ఐ సార్ ఇంకోటి మేము ఏమంటున్నామంటే ఆ ఎస్ఐ సార్ సస్పెండ్ చేయాలని చెప్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాట్లాడే భాష తప్పదు. నువ్వు మాట్లాడుతుంటే పిలిపించి రామ్మా మాట్లాడుతా కంప్లైంట్ వచ్చిందని చెప్పాలి, కానీ నేను బండి సీజ్ చేస్తాను ఆయనకి ఇమీడియట్ అథారిటీ ఉందా? అది న్యాయం ఏమన్నా? అందుకే తప్పకుండా ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోవాలని నేను తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సిపి గానీ డీజీపీ గానీ కోరుతున్నాను. కల్లెం రాజేందర్ రెడ్డి, శ్రీంద్ర ప్రసాద్, సిటీ సెక్రటరీ. ఈరోజు జరిగిన సంఘటన రాత్రి ఒక్కడు